ఫైనల్లీ భయ్యా 45 మినిట్స్ లేట్ తర్వాత గేమ్ చేంజర్ తెలుగు ట్రైలర్ అయితే వచ్చేసింది. చాలా సేపు నుంచి వెయిటింగ్. ట్విట్టర్‌లో రిఫ్రెష్‌లు కొట్టుకుంటూ ఎప్పుడెప్పుడు వదులుతారని చూసాను. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ట్రైలర్ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్. నాకు నచ్చింది భయ్యా ట్రైలర్ అయితే. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ఇట్. నాకైతే ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేవు. అలా అని చెప్పేసి మరీ యావరేజ్‌గా ఉంటుందని కూడా నేను అనుకోలేదు. నాకు బాగుంటే చాలన్న ఫీల్‌తో చూసా. నాకైతే నచ్చింది ట్రైలరు. ఇంకా అందులో ఉన్న కొన్ని పాయింట్స్ అయితే మాట్లాడేసుకుందాం. అంతకన్నా ముందు మీరు కనుక ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్‌తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలంటే ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కావాలంటే ఛానల్ ఓపెన్ చేయండి. అందులో ప్లేలిస్టులు క్రియేట్ చేసి ఉంటే ఒకసారి విజిట్ చేయండి, చెక్ చేయండి. ఇక ట్రైలర్ విషయానికి వచ్చేస్తే బాబ్ రామ్ చరణ్ గ్రేస్, ఆ లుక్స్, పర్ఫార్మెన్స్ వైజ్ అయితే చాలా బాగా అనిపించింది భయ్య నాకు. ట్రైలర్ మొత్తంలో కూడా నాకు మెయిన్ నా కళ్ళంతా కూడా రామ్ చరణ్ మీద ఉన్నాయి. స్టాండ్ అవుట్ అయిపోయాడు అంతే. మెయిన్‌గా ఆ పంచెకట్టు గెటప్ ఏదైతే ఉందో, నాకెందుకో ఆ గెటప్ పర్ఫార్మెన్స్ చించి పాడేస్తారనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా దాని గురించే మాట్లాడుతున్నారు. నేనైతే పిచ్చ వెయిటింగ్ భయ్య ఆ క్యారెక్టర్ కోసం అయితే. నాకు ఇంకా బాగా నచ్చిందంటే ప్రొడక్షన్ క్వాలిటీ భయ్య. దిల్ రాజు మోహన్ శంకర్ గట్టిగానే వాడినట్టున్నాడు. చాలా రిచ్‌నెస్ అయితే ఉంది ట్రైలర్ మొత్తంలో కూడా. ప్రొడక్షన్ వైజ్ కానీ, ఆ సినిమాటోగ్రఫీ వైజ్ కానీ, విజువల్స్ వైజ్ కానీ చాలా కేర్ తీసుకున్నారు. అండ్ మెయిన్ సాంగ్స్ అయితే థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే భయ్య. ఎందుకంటే శంకర్ గారి సాంగ్స్ అన్నవి ఒక రేంజ్‌లో ఉంటాయన్నమాట. ఆయన విజువల్ పరంగా చాలా పట్టించుకుంటారు సాంగ్స్‌ని. సో, సేమ్ ఇందులో కూడా అలాగే అనిపిస్తుంది. నేనైతే ఆ 'జరగంటి' సాంగ్ విజువల్స్ కోసం అయితే చూస్తున్నాను నేను థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి. సాంగ్స్ పక్కా ఎంటర్‌టైన్ చేస్తాయి నాకు తెలిసి. నాకైతే స్పీడ్ బ్రేకర్‌లు అవుతాయి అని అయితే అనుకోవట్లేదు. హోప్ ఫర్ ద బెస్ట్ అనమాట. అండ్ తమన్ మామ మ్యూజిక్ యాజ్ యూజువల్ చించేశాడు. చాలామంది నెగెటివ్ చేస్తారు, ఎక్కడ కాపీ, అక్కడ కాపీ అని చెప్పేసి. బట్ మనం చూసినప్పుడు మనకు సాటిస్ఫై అయ్యామో లేదా, మనకు నచ్చిందా లేదా అన్నది ముఖ్యం. నాకైతే బాగానే అనిపించింది. సూపర్ డూపర్ అని చెప్పను గానీ ఇట్ వాస్ ఓకే మ్యూజిక్ భయ్య. మూవీలో చూడాలి మరి ఎలివేషన్ సీన్స్ కట్ ఎలా కొడతాడు ఏంటి అన్నది బీజీఎం ఇప్పటివరకు చెప్పలేము. ఇంకా మెయిన్ థింగ్ వచ్చేసి ఎస్‌జే సూర్య అండ్ రామ్ చరణ్ ఫేస్ ఆఫ్ ఎలా ఉంటుంది అన్నది ఖచ్చితంగా చూడాలి భయ్య. ఎందుకంటే ఎస్‌జే సూర్య గారు ఖచ్చితంగా డామినేట్ చేస్తారు. ఎవ్రీ హీరోని డామినేట్ చేస్తారు. మరి ఈ మూవీలో రామ్ చరణ్ డామినేట్ చేశాడా, లేక రామ్ చరణ్ ఎస్‌జే సూర్యని డామినేట్ చేశాడా అన్నది మూవీ వరకు వెయిట్ చేయాలి. బట్ ఇద్దరు కూడా స్టాండ్ అవుట్ అవుతున్నారు ఖచ్చితంగా. అండ్ మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే రామ్ చరణ్ చాలా డిఫరెంట్ గెటప్స్‌లో కనబడుతున్నాడు భయ్య. కాలేజ్ స్టూడెంట్‌గా కనిపిస్తున్నాడు, కలెక్టర్‌గా కనిపిస్తున్నాడు, పోలీస్‌గా కూడా కనిపిస్తున్నాడు. ఓల్డ్ క్యారెక్టర్ టైప్ ఒకటి ఉంది కదా, అందులో కూడా కనిపిస్తున్నాడు. ఐ థింక్ 4 గెటప్స్‌లో కనిపిస్తున్నాడు డిఫరెంట్‌గా రామ్ చరణ్. అదే విధంగా ఎస్‌జే సూర్య గారు కూడా డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తున్నారు. ఒక యంగ్ లుక్ ఉంది, ఓల్డ్ లుక్ ఉంది. అండ్ రాజకీయ నాయుడుగా డిఫరెంట్ లుక్ ఉంది. అండ్ హెయిర్ మొత్తం తీసేసి తక్కువ జుట్టుతో ఒక లుక్ ఉంది. ఇలా డిఫరెంట్‌గా ఆయన కూడా కనిపిస్తున్నారు. మరి రామ్ చరణ్ తండ్రి గెటప్ దగ్గర నుంచి కూడా ఎస్‌జే సూర్య గారు ఉంటూ ఉంటారు నాకు తెలిసి. అక్కడి నుంచి అలా ఫాలో అవుతదేమో స్క్రిప్ట్ అంతా కూడా. చూడాలి మరి ఎలా తీసుకెళ్తారు స్టోరీ ఏంటన్నది. ఒకటైతే అర్థమైంది, రామ్ చరణ్ గారు కలెక్టర్. ఆయనకి ఎస్‌జే సూర్య గారికి పడే ఫేస్ ఆఫ్ ఎలా ఉంటుంది, అసలు ఎందుకు ఫేస్ ఆఫ్ పడింది, అసలు రామ్ చరణ్ వాళ్ళ ఫాదర్ ఎవరు, ఆయన ఏం చేశారు, వీటి చుట్టూరు అయితే నడుస్తుంది స్టోరీ. నేనైతే ఏది పర్టికులర్గా ఒక ఎండకి అయితే రాలేదు భయ్య స్టోరీ విషయంలో. చెప్పలేం, కార్తీక్ సుబ్బరాజ్ గారి స్టోరీ కాబట్టి ఆయన బాగా రాసుకుంటారు. అందులో నాకైతే డౌటే లేదు. నాకున్న భయమల్లో ఒకటే భయ్య శంకర్ గారు. శంకర్ గారి సినిమాస్ అన్నవి నాకు హోప్ లేవని నేను చెప్పను. చాలా బాగా తీస్తారు, చాలా బాగా హ్యాండిల్ చేయగలరు అన్నమాట ఇలాంటి స్టోరీస్ని. నాకు అందులో నమ్మకం ఉంది. బట్ లాస్ట్ మూవీ దెబ్బవడం వల్ల, ఇండియన్ దెబ్బవడం వల్ల నాకైతే హోప్సే లేవు గేమ్ చేంజర్ మీద. బట్ ఒక్కొక్క అప్డేట్ వస్తున్న కొద్ది సాంగ్స్ పరంగా కానీ, పోస్టర్స్ పరంగా కానీ, అండ్ ఆ టీజర్ పరంగా అప్డేట్స్ వచ్చినప్పుడు నాకు కొంచెం హోప్స్ అయితే వచ్చాయన్నమాట. ఓకే, ఇదేదో వర్కౌట్ అయ్యేలాగా ఉందని చెప్పేసి. ఇప్పుడు ట్రైలర్ చూసాక నాకు ఓవరాల్గా అనిపించింది భయ్య, నాకు తెలిసి ఒక పక్క కమర్షియల్ ఎంటర్టైనర్ అయితే అవుతుందని నేను అనుకుంటున్నా. స్టోరీ వైజ్ డిఫరెంట్గా ఉండి, స్క్రీన్ ప్లే మంచిగా అనిపిస్తే పక్క బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా బాగా ఆకట్టుకుంటారు నాకు తెలిసి. బట్ చూడాలి. అండ్ శ్రీకాంత్ గారు ఉన్నారు, సముద్రకని గారు ఉన్నారు, అంజలి గారు ఉన్నారు, సునీల్ గారు ఉన్నారు, బ్రహ్మానందం గారు ఉన్నారు. ఇలా పెద్ద పెద్ద యాక్టర్స్ అయితే చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా పర్ఫార్మెన్సెస్ అయితే ఎరక్కొట్టేస్తారు, డౌటే లేదు. జాయింట్ అంత మూవీ నేనైతే పిచ్చ వెయిటింగ్ మూవీ కోసం. నేనైతే హిట్ కొట్టాలని అనుకుంటున్నా. రామ్ చరణ్ కోసం కాదు భయ్య, టీఎఫ్ఐ కోసం అంతే. నేను ట్విట్టర్లో ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నాను కానీ కింద చాలా నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి. ఓ పక్కన రెడీగా ఉన్నారు, ఫ్యాన్స్ అయితే కొట్టేసుకుంటున్నారు ట్విట్టర్ బ్యాచ్. నేనైతే వాటిని అంత ఎంకరేజ్ చేయను భయ్య. మొత్తం టీఎఫ్ఐఏ కాబట్టి మనకి సినిమా హిట్ అయితే చాలు. టీఎఫ్ఐ బాగుండాలి అంతే. చూద్దాం, లెట్స్ వెయిట్ ఫర్ ద బెస్ట్ మూవీ. నేనైతే బాగుంటుందని అనుకుంటున్నా. మీకు ఎలా అనిపించింది ట్రైలర్ చూసినప్పుడు? మీ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి, షేర్ చేసుకోండి. నేను మొత్తం అన్ని పాయింట్స్ మాట్లాడట్లేదు. ట్రైలర్ రివ్యూ అవ్వదప్పుడు మొత్తం అనాలిసిస్ అయిపోద్ది. నాకు అనాలిసిస్ చేసేంత ఓపిక లేదు. సో జస్ట్ నాకు అనిపించింది చెప్పుకుంటూ వచ్చాను అంతే. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్, బాయ్.